గాక తండ ధరుడినై ఈ అమ్మ ధర్మరాజునైనే ఉండ 4 ధర్మములు తెలిసిన వాడినై నిన్ను ఒక సామాన్య మానవులుగా 7 దీవులు పరిపాలించే చక్రవర్తికి ఇన్ని కష్టములు ఎలా సంభవించినయా? ఇన్ని కష్టములు ఎలా సంభవించను? ఓ కాదినతన అష్టానిష్ట కనిష్ఠుడైన ఆడి తప్పుని హరిస్తున్న చక్రవర్తి చేత ఒక్క అబద్ధము నేను ఆడతలేనయ్యా. కనుక ఎంత సొమ్మిచ్చి పొందలేరు కదా. నీ భార్య బిడ్డలు గుర్తొచ్చే రాత్రికి రాత్రి వెళ్ళిపోతే నా సొమ్ము సంగతి ఏంటి? ఆ సొమ్ము గంగలో కల కూర్చుంది అన్నప్పుడు నేను కాను, నేను అంత సాహసం చేయలేనని పాదములపై పడి ప్రార్థించగా